నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? తిరుమల ఏడుకొండ. ఏడుకొండల గారు, మీరు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 93 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఓకే. పూర్తి రాజకీయాల్లో ఉండేది 2006 నుంచి లోకల్ ఎలక్షన్లో పోటీ చేసిన. 2006 నుంచి గంధిసీని గారు ఆయనతోనే ప్రయాణం ఇప్పటి వరకు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, గంధి శ్రీనివాస్ గారికి ఇతర రాజకీయ నాయకులకి ఉన్న తేడా ఏమైనా గమనించారా? గంధి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఒక గోల్తో పనిచేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఒక గోల్ పెట్టుకుని ప్రతి క్షణం కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ యొక్క ప్రజలకి సరైన సౌకర్యం చేయాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో 2004 ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఈ నియోజకవర్గంలో భీమవరం తీర ప్రాంత గ్రామాలైన మాయి కింద భీమవరం మండలానికి సంబంధించి మంచినీళ్ళు తీసుకుంటే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో సీసీ లైనింగ్ వేయించి తీర ప్రాంత గ్రామాలన్నింటికి కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ అందించి ఆ ప్రాంతం శస్యశ్యామలం చేసిన నాయకుడు గంధి శ్రీనివాస్ గారు. అప్పటి వరకు కూడా సాల్ట్ వాటర్తో ఏదో భీమవరం నుంచో లేకపోతే ఇంకో ఏరియా నుంచో టిన్నులతో పట్టుకెళ్ళే పరిస్థితి వాటర్. ఆయన వచ్చిన తర్వాత శాశ్వతమైన పరిష్కారం చేయటం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా భీమవరం మండలంలో సిఐడి కార్పొరేషన్ సంబంధించి ఆ యొక్క గ్రామాల్లో సాగు చేసుకుని ఎప్పటి నుంచో భూములు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా హక్కులు లేకుండా ఉంటే మరి అన్నింటికి కూడా పట్టాలు ఇప్పించిన నాయకుడు గంధి శ్రీనివాస్ గారు. అదే రకంగా భీమవరం మండలానికి సంబంధించి ఎలందూర్ డ్రైన్ పై 4 బ్రిడ్జిలు నిర్మించిన వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. అదేవిధంగా భీమవరంలో అనేక గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కట్టించడం కానీ సీసీ రోడ్లు వేయటం కానీ అనేక గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించిన వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. అదేవిధంగా కొన్ని గ్రామాలకి కనెక్టింగ్ బ్రిడ్జిలు వేయటం కానీ కనెక్టింగ్ రోడ్లు వేయటం కానీ ఆయన టైంలో కూడా ఒక సువర్ణ యుగాన్ని చూసాం. తర్వాత 10 సంవత్సరాలు అంజిబాబు అనే వ్యక్తి ఆయన పదవిని ఎంజాయ్ చేయడానికి రావటం తప్ప ఆయనకు ఒక గోల్ అంటూ లేదు ఈ నియోజకవర్గంలో. అంజిబాబు గారు 10 ఏళ్ల పాటు శాసనసభ్యులుగా రకరకాల పార్టీల్లో పనిచేశారు కదా, ఆయనకి మీ గంధి శ్రీనివాస్ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? గంధి శ్రీనివాస్ గారు అంటే ఒక బ్రాండ్. ఆయన ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో కలిసిపోయిన వ్యక్తి. ఆయన ప్రజలతో ఏం కలిసిపోయిన వ్యక్తి కాదు. ఆయన ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ఇలా పేపర్ చూసుకుంటా మనం చెప్పేది ఎండ కూడా వినే పరిస్థితి కూడా కాదు, కానీ డిపార్ట్మెంట్ కూడా ఆయన మాట వినే పరిస్థితి. గంధి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి డిపార్ట్మెంట్తో పనిచేయించగలుగుతారు, వాళ్ళతో కలిసి ఒక స్నేహభావాన్ని ఎప్పుడూ కూడా దాన్ని జర్నీ నడుపుతారు. ఈయన ఎవరితో సంబంధాలు ఉండవు. ఆ ఎలక్షన్ అయ్యే వరకే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కూడా వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన అంజిబాబు గారు. తర్వాత ఎప్పుడు కూడా కార్యకర్తనే, ఆ పార్టీకి పనిచేశారు, ఆయన వెనకాల పనిచేశారనే కార్యకర్తను ఎప్పుడూ కూడా పట్టించుకునే నాయకుడు కాదు అంజిబాబు గారు. గంధి శ్రీనివాస్ గారు ఏ కార్యకర్తకి చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసి ఆయనకి ఏ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని కాపాడిన వ్యక్తి గంధి శ్రీనివాస్. ప్రతి కార్యకర్తకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు గంధి శ్రీనివాస్ గారు. ఈ భీమవరం నియోజకవర్గంలో అంజిబాబు గారు ఏదన్నా అభివృద్ధి, ల్యాండ్ మార్క్ అభివృద్ధి లాంటిది ఏదైనా చేశారు? ఆయన ల్యాండ్ మార్క్ అంటే భీమవరం పట్టణంలో ఆయన సొంతంగా సంబంధించి ఐమెక్స్ థియేటర్ ఒకటి కొంతమంది పార్ట్నర్తో నిర్మించుకుని ఉండి రోడ్డుకి సంబంధించి ఆమె ఐమెక్స్ గడ బయట ఉన్నది ఆ ప్లేస్ అంతా ఆక్రమించి మోటార్ సైకిల్ పార్కింగ్ ద్వారా ఏదైనా కింద గ్రామాల నుంచి ఒక వారం పనిచేసి ఆదివారం సినిమాకి వచ్చిన ప్రజల్ని ఆ పార్కింగ్లో బండి పెడితే 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు వసూలు చేసిన పరిస్థితులు మనం చూసాం. ఆయన ఈ 10 సంవత్సరాలు కూడా ప్రజల దగ్గర రక్తం తాగినట్టు తాగటం జరిగింది. అంజిబాబు గారు అంటే ఆయన వ్యాపార మైండ్, వ్యాపారం వ్యక్త. మరి గంధి శ్రీనివాస్ గారు అంటే ప్రజానాయకుడు, ప్రజలతో మమేకమయ్యి ఎప్పుడు కూడా ఆయన వ్యాపారాలు
ఆయన చెరువులు అయ్యి కూడా వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పి ఎప్పుడు కూడా నిరంతరము ప్రజలతో మమేకమై ప్రజలతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యక్తి గంధి శ్రీనివాస్. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా ఏదన్నా ఉత్సవాలు జరిగినా, లేదంటే ఏదన్నా గుడి కట్టుకున్నా, ఏదన్నా చర్చి కట్టుకున్నా, లేకపోతే ఏదన్నా సాయం కావాలంటే వాళ్ళు ఎప్పుడూ కూడా 10 రూపాయలు సాయం చేసే కుటుంబం వాళ్ళది. ఈ అంజుబాబు అన్న వ్యక్తి మీకు ఇందాక చెప్పాను కదా, 10 సంవత్సరాల రక్తం తాగారు. పార్కింగ్ అని పేరు పెట్టి డబ్బులు వసూలు చేసి ఈ నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా ఆదివారం సినిమాకి వస్తే టికెట్ పెట్టి వసూలు చేసిన వ్యక్తి అంజుబాబు గారు. ఎందుకంటే అతని వ్యాపారం మైండ్, వ్యాపారం డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించడంలోనే ఆలోచన తప్ప ఈ నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఎప్పుడు ఏ రకంగా కూడా ఉపయోగపడని వ్యక్తి అంజుబాబు గారు. గంధి శ్రీనివాస్ గారు ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి, ఏ కుటుంబానికి ఇబ్బంది అయినా నేను ఉన్నానని ఆయన ప్రతి క్షణం పనిచేసిన వ్యక్తి. కరోనా టైంలో కూడా ఆయన మరి ఎంత వర్క్ చేశాడో అందరూ కూడా బయటికి రాని వ్యక్తి లేడు. కరోనా టైంలో ప్రతి కోవిడ్ సెంటర్ ఉంటే ఆ కోవిడ్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళ సౌకర్యాలు ఏం కావాలి, వాళ్ళకి వాటర్ అందుతుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫుడ్స్ అవి ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రతి రోజు కూడా అదే పని మీద పనిచేసిన వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు. భీమవరం పట్టణానికి మరి ఆయన 2019 ఎన్నికల్లో రావటం చాలా అదృష్టం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన రాకపోతే ఈ నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్ అనేది నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ఎక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూద్దాం. గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మినిస్టర్ పదవిని కూడా తృణప్రాయంగా వదిలి జిల్లా హెడ్ క్వార్టర్ని తీసుకొచ్చి భీమవరం ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అది ఇప్పటికీ కలెక్టరేట్, మనం నిజంగా సుమారు ఏలూరులో కలెక్టరేట్కి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు మనం ఇక్కడ ప్రయాణం చేయాలి. అది మనకి అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో అనేక గ్రామ సచివాలయాలు కట్టించడం కానీ, హెల్త్ క్లినిక్ సెంటర్లు కట్టించడం కానీ, రైతు భరోసా కేంద్రాలు కట్టించడం కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2019లో కోట్లాది రూపాయలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం వీళ్ళకే ప్రతిపక్షాలకే కళ్ళి కనపడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో రంగులు వేసాము, అవి వేసాము, ఇవి వేసాము అని చెప్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మీరు పబ్లిక్గా రండి, మేము ఏ మీడియాని తెచ్చుకుంటారో మేమైతే ఖచ్చితంగా అభివృద్ధిని చూపిస్తాము. ఏ గ్రామం వెళ్ళినా కూడా అక్కడ రైతు భరోసా కనిపిస్తుంది, గ్రామ సచివాలయం కనిపిస్తుంది, హెల్త్ క్లినిక్ సెంటర్ కనిపిస్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అభివృద్ధి శరవేగంగా చేయడం జరిగింది. అదే కాకుండా ఆయన సొంతంగా వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి 4 ఎకరాల స్థలాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వటం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సుమారు మనకి అటు కృష్ణా జిల్లా కానీ, భీమవరం నియోజకవర్గం కానీ, ఇలాగా నరసాపురం కానీ, పాలకొల్లు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఉండి ఈ ఏరియా అంతా కూడా తనిఖీ కానీ, లేదంటే తాడేపల్లిగూడెం కానీ, ఈ నియోజకవర్గం మొత్తం అంతా కూడా 100 పడకల హాస్పిటల్ రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వచ్చి వైద్యం చేయించుకోవడానికి నిత్యము కూడా ఆ హాస్పిటల్కి ఆయన 4 ఎకరాలు దానం చేయటం అంటే ఎలా కొలని విషయం కాదు. ఈ భీమవరం పట్టణంలో ఒక చెండు కొనాలంటే కొనలేని పరిస్థితి. 4 ఎకరాల స్థలాన్ని ఇచ్చి ఆయన ఈ ఎలక్షన్లో పోటీ చేయడమే కాకుండా మరి ఆయన సొంతంగా డబ్బులు హెచ్చించి వాళ్ళు ఒక 4 ఎకరాలు కొనివ్వటం నిజంగా కూడా వాళ్ళకి నిజంగా ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలు ఈ ఎలక్షన్ ద్వారా రుణం తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గంధి శ్రీనివాస్ గారు అన్ని సామాజిక వర్గాల్ని, బీసీ, ఎస్సీ, ఓసీ, అన్ని క్షత్రియులు, అన్ని సామాజిక వర్గాల్ని సమానంగా చూస్తారండి. ఆయనకి కులం, మతం, వర్గాలు అవన్నీ ఏమి ఉండదండి, అందరూ సమానం. ఇప్పుడు మేము కూడా ప్రతిరోజు కారెక్కుతాం. అలాగని ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఆళ్ళో ఏళ్ళో కులాలు అనేది ఉండదు. ఆయన ప్రజల మనిషి, అతను ఒక దేవుళ్ళలాగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కొలుసుకునే వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే.